today's special assembly. Today is November 26th, a day written in golden letters in our history of our nation. We are celebrating Samvidhan Divas, our Constitution Day. Exactly. It was on this day in 1949 that the Constituent Assembly of India adopted the Constitution. Equality, freedom, protection against exploitation, freedom of religion, cultural and education rights, and constitutional remedies. These rights protect our dignity, freedom and individuality. 4. Into a sovereign, socialist, secular, democratic republic, and to secure to all its citizens justice, liberty. కూర్చుంటే తప్పు, నిల్చుంటే తప్పు, చదువుకుంటే తప్పు, గుళ్ళోకి వెళ్తే తప్పు, ముట్టుకుంటే తప్పు, చివరికి నీళ్లు తాగినా తప్పే. ఒకానొక సమయంలో అంటరానితనం పేరుతో అట్టడుగు వర్గాల ప్రజల పరిస్థితి ఈ విధంగా ఉండేది. అలాంటి సమయంలో అణగారిన ప్రజల తరపున ఒక విప్లవ వీరుడు పుట్టుకొచ్చాడు. అప్పటి వరకు మోగబోయిన అట్టడుగు వర్గాల ప్రజలకు గొంతుకయ్యాడు. అతనే బిఆర్ అంబేద్కర్ గారు. భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆర్థిక నిపుణుడు, దళితోద్ధారకుడు, మహామేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇలా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. చిన్న వయసు నుండి ఆయన ఎదుర్కొన్న అవమానాలు ఏమిటి, దేశ తలరాతతో సమానమైన రాజ్యాంగాన్ని రాసే స్థాయికి ఎలా చేరుకున్నారు, ముట్టుకోవడానికి కూడా వీలు లేదనే వ్యక్తి దేవుడిలా కొలిచే స్థాయికి ఎలా ఎదిగారు, ఇలా ఎంతో స్ఫూర్తిని కలిగించే అంబేద్కర్ గారి జీవిత చరిత్రను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రోజు మీ అందరికీ ఒక లెక్క చెప్తాను. ఆ లెక్కకి ఎవరైతే సరైన సమాధానం చెబుతారో వాళ్ళకి మంచి బహుమానం కూడా ఇస్తాను. సరేనా? ఒక రాజుగారు రాణి కంటే 15 సంవత్సరాలు పెద్దవాడు. 10 ఏళ్ల క్రితం రాణిగారి వయసు కంటే రాజుగారి వయసు రెట్టింపు ఉండేది. ఇప్పుడు చెప్పండి, రాజుగారి వయసు ఎంత, రాణిగారి వయసు ఎంత? ఏమిటి, ఎవ్వరూ చెప్పలేరా? నేను చెప్తాను మాస్టారు. వెరీ గుడ్. అయితే లోపలికొచ్చి బోర్డు మీద రాసి చూపించు. భీమరావు ఆగు. మాస్టారు, వాడు బ్లాక్ బోర్డ్ ముట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకు అంటుకోకూడదు? వాడు నిమ్న జాతి వాడు. ఆ బోర్డు వెనకాల మా భోజనాలు ఉన్నాయి. వీడు ఆ బోర్డు ముట్టుకుంటే మేమెలా తినగలం? భీమరావు ఆ బోర్డు ముట్టుకోవడానికి వీల్లేదు, 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 వీల్లేదు. సైలెన్స్! వాడు ముట్టుకుంటేనే మైలపడిపోయే అన్నం మీరు తినకపోయినా పర్వాలేదు. ఒక్క పూట తినకపోతే ఏమీ కాదు. కూర్చో. భీమారావు, నువ్వు వచ్చి బోర్డు మీద రాయి. మాస్టరు, రాజుగారి వయసు రాణిగారి కంటే 15 సంవత్సరాలు ఎక్కువ. 10 ఏళ్ల క్రితం రాజుగారి వయసు రాణిగారి కంటే రెట్టింపు. అంటే రాణిగారి వయసు 10 ఏళ్ల క్రితం 10 సంవత్సరాలైతే రాజుగారి వయసు రెట్టింపు. అంటే 30 ఏళ్ళన్నమాట. 10 ఏళ్ల తర్వాత రాణిగారి వయసు 25 సంవత్సరాలైతే రాజుగారి వయసు 40 సంవత్సరాలు. వారిద్దరి మధ్య తేడా 15 సంవత్సరాలు. శభాష్ బాబు, నువ్వు బాల మేధావిరా, మేధావి. రే పిల్లలరా, వీణ్ణి చూసి నేర్చుకోండిరా. ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద సమస్యను విశదీకరించి సమాధానం చెప్పగలిగాడు అంటే వీడు 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 ఎంత మేధావో గుర్తించడురా. భీమరావు,
నీ తెలివితేటలకి ఏ బహుమానం ఇచ్చినా సరిపోదయ్యా. అయినా నువ్వు నేనిచ్చే బహుమతికి అన్ని విధాలా అర్హుడివి గనక త్వరలోనే నేను నీకొక మంచి బహుమానం ఇస్తానయ్యా. అవును, భీమరావు, ఆ భోజనాలన్నీ మైలు చేసి నువ్వు హాయిగా మెక్కుతున్నావా? ఇవి కూడా నువ్వే మెక్కు. నిమ్న జాతి వాడు. ఎందుకురా బాధపడుతున్నావు? వాళ్ళ సంస్కారం అంతే. మనిషిని మనిషిగా గుర్తించలేని వాళ్ళురా అసలైన కుసంస్కారులు. నువ్వు కాదురా, కాదు. నువ్వెందుకురా తలదించుకుంటావు? మెహర్ కులంలో పుట్టడం నీ తప్పు కాదు. నీ జాతిని చేతగాని వారిగా వెలివేసిన అగ్రవర్ణాల వారిదే అసలు తప్పు. తలెత్తుకొని జీవించు. నిన్ను అవమానించిన వాళ్ళని గురించి కాకుండా నీ జాతి గురించి ఆలోచించు. ఇలాంటి చిన్న చిన్న వాటి గురించి ఆలోచించకు, పట్టించుకోకు. ఎదుగు, ఎవ్వరికీ అందనంత ఎత్తుకెదుగు. అందుకు నీకు చదువే ఆధారం. బాగా చదివి పెద్దవాడివై నీ జాతి వాళ్లకు అండగా నిలబడు. అంధకారంలో జీవిస్తున్న నీ జాతికి వెలుగు చూపించే దీపానివి కావాలి నువ్వు. ఇందాక నీకు ఒక బహుమానం ఇస్తానన్నాను. అదేమిటో తెలుసా నీకు? నా ఇంటి పేరైన అంబేద్కర్ను నీకు ముసలి తాత ముడత ముఖం మురిసిపోయేనే గుడిసె పాక గుడ్డి దీపం మెరిసిపోయేనే రచ్చబండ పక్కనున్న రాములారి గుళ్ళో గంట రంగరంగ సంబరంగ మోగెనే వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ ఆకలేసి 2 పూట్లు భోజనం అడిగినా కొట్టారు, పడుకోవడానికి 3 అడుగులు జాగా అడిగినా కొట్టారు. అయితే బొంబాయికప్పుడు తెలీదు ఆ మంటలో పడింది ఇనుమని.
దాన్ని కాల్చి కాల్చి కొట్టి కొట్టి ఇప్పుడు అది కత్తయింది. భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను, బాధ్యున్నై ఉంటాను. Of the people, for the people, by the people, ప్రతినిధిగా. This is me. This is me. This is me. This is me. జన 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 జనగణమున కలగలిసిన జనం మనిషిరా. మన 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 తరపున నిలబడగల నిజం మనిషిరా. నిశి ముసిరిన కలలను తన వెలుగుతో గెలిపించు ఘనుడురా. పడి నలిగిన బతుకులకొక బలమగు భుజమివ్వగలడురా. వదలనే వదలడు ఎదురుగా తప్పు జరిగితే ఇతనిలా ఓకలం మన వెనుకనే పోరాడితే. సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యమేవ జయతే. సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యమేవ జయతే. సత్యమేవ జయతే. रुकना अब नहीं, झुकना अब नहीं, इतिहास कर नया. शेरज़ां निगल सारे रुख बदल, दिखला जोश नया. रुकना अब नहीं, झुकना अब नहीं, इतिहास कर नया. शेरज़ां निगल सारे रुख बदल, दिखला जोश नया. साथ चलो, साथ है बुद्ध की राहें, डट के चलो मंजिलें खोले बाहें. साथ चलो, साथ है बुद्ध की राहें, डट के चलो मंजिलें खोले बाहें. जय भीम क्रांति का नारा है, जय भीम दुनिया में न्यारा है, जय भीम सबका सहारा है, जय भीम जहाँ से भी प्यारा है. जय भीम क्रांति का नारा है, जय भीम दुनिया में न्यारा है, जय भीम सबका सहारा है, जय भीम जहाँ से भी प्यारा है. जय भीम. స్వేచ్ఛ హక్కు. మన దేశంలో రాజ్యాంగాన్ని అమలు చేసిన తరువాత ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంది. కానీ ఈ రోజుల్లో ప్రచార మరియు ప్రసార మాధ్యమాలలో టీఆర్పీల కోసం సమాచారాన్ని తప్పుగా అందిస్తూ మాట్లాడే హక్కును దుర్వినియోగం చేస్తున్నారు. संविधान का है तू ही शिल्पकार, तू ही शिल्पकार, तू ही शिल्पकार. तूने ही सिखाया है समानता का सार, समानता का सार, समानता का सार. राष्ट्र संविधान का है तू ही शिल्पकार, तूने ही सिखाया है समानता का सार. अपनी कलम से की है देश रचना, एक एक शब्द तेरा भीम गर्जना. साहिब मेरे
విద్యా హక్కు. రాజ్యాంగం అందరికీ నచ్చినది చదువుకునే హక్కును కల్పించింది. అందుకోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. అయినప్పటికీ మన దేశంలో పిల్లలను పాఠశాలలకు పంపకుండా బాల కార్మికులుగా పనిచేయడానికి పంపుతున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా కరోనా తర్వాత విద్యార్థుల విద్య చాలా దెబ్బతినింది. संकट में आया तू बन के सहारा, बन के सहारा, बन के सहारा। तेरी मशाल ने दिखाया किनारा, दिखाया किनारा, दिखाया किनारा। संकट में आया तू बन के सहारा, तेरी मशाल ने दिखाया किनारा। तेरी अवस्थाओं से खिला चमन, कोटि कोटि भीमराया तुझको नमन। साहिब मेरे भीमराव, साहिब मेरे भीमराव, साहिब मेरे भीमराव, साहिब मेरे भीमराव। జీవించే హక్కు. చట్టం మనకు ఈ దేశంలో నచ్చిన ప్రాంతంలో జీవించే హక్కును ఇచ్చింది. కానీ కొందరు నేరస్తులు నేరాలు అక్రమాలు చేసి తప్పించుకొని తిరుగుతూ ఈ హక్కును దుర్వినియోగం చేస్తున్నారు. साहिब मेरे क्रांति का नारा है, दुनिया में न्यारा है, सबका सहारा है, जहाँ से भी प्यारा है। क्रांति का नारा है, दुनिया में न्यारा है,